హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బిర్యానీ పొట్లం కుకింగ్ ఛానల్. ఈ కమ్మనైన స్వీటుని ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చండి. ఇన్స్టెంట్గా మన ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు ఈ విధంగా ఓసారి చేసామనుకో సూపర్ టేస్టీగా ఉంటుంది. నోట్లేసుకుంటే వెన్నెలా కరిగిపోతుంది. తిన్న అతిథులైతే ఆహా అనవలసిందేనండి, అంత బాగుంటుంది. 100 నుండి 1000 వరకు మనము స్వీట్ హౌస్లో పెట్టే కన్నా ఎలాంటి అడవుడి లేకుండా 5 నిమిషాల్లో ఈ విధంగా చేసేసుకోండి ఫ్రెండ్స్. చాలా ఈజీగా ఉంటుంది. చూడండి, నేనైతే ఒక చిన్న కడాయి అయితే తీసుకొని దాంట్లో 1/2 లీటర్ పాలైతే వేసుకున్నానండి. పాలను కాచి చల్లార్చుకోవాలండి. అది చిక్కటి పాలండి. పాలల్లో అయితే మనం వాటర్ కలపకూడదండి. ఆ కాచి చల్లార్చిన పాలల్లో నేనైతే 100 గ్రామ్స్ షుగర్ అయితే వేసుకున్నానండి. షుగర్ ఉన్న వాళ్ళైనా ఈ స్వీట్ తినొచ్చండి, అంత బాగుంటుంది. కాస్త మీరు అతిథులను పట్టి షుగర్ ఉందా లేదా అని తెలుసుకొని షుగర్ మాత్రం చూసి కంట్రోల్గా వేసుకోండి. ఇలా షుగర్ కరిగిపోయే వరకు మనము స్పూను లేదా గరిటెతో ఇలా చిన్నగా తిప్పుకోవాలండి. ఇలా కాస్త మనము 2-3 నిమిషాలు తిప్పుకున్నా మనకు షుగర్ అనేది త్వరగా కరిగిపోతుంది. పొయ్యి మీద పెట్టి కరిగించవచ్చు కదా అంటారు, అలా కాదండి. మనం కాచి కల్లర్చిన పాలల్లోనే షుగర్ వేసాం కనుక ఒక 2 నిమిషాలు పక్కకు పెట్టేసుకోవాలి. మనం ఇంకొక బౌల్ తీసుకొని అదే 1/2 లీటర్ పాలు వేసుకోవాలండి. ఈ పాలు కూడా చిక్కటి పాలు కాచి చల్లార్చి పెట్టుకోవాలండి. ఈ పాలల్లో చూడండి, ఈ సైజులో మీకు కావాల్సిన సైజులో పాలు వేసుకోండి. కావాల్సిన స్వీట్ ఎంత కావాలో అంత మిల్క్ యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, నేనైతే ఈ కప్పుతో కార్న్ ఫ్లోర్ వేస్తున్నానండి. ఈ కార్న్ ఫ్లోర్ వేయడం మూలంగా స్వీట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. ఎంత పెద్ద స్వీట్ హౌస్లోకి వెళ్ళినా ఇలాంటి స్వీట్ తప్పనిసరిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంట్లో ఈ విధంగా మీరు చేసుకొని టేస్ట్ చూడండి, ఎలా వచ్చిందో కామెంట్ కూడా పెట్టండి ఫ్రెండ్స్. చూడండి, ఈ కార్న్ ఫ్లోర్ మిల్క్లో కలిసే వరకు చక్కగా ఉండలు లేకుండా కలుపుకొని ఇది కూడా ఒక 2 నిమిషాలు పక్కకు పెట్టేసుకోండి. అలాగే మనం ఫస్ట్ కలిపిన ఈ మిల్క్ షుగర్ని ఈ విధంగా చూడండి చక్కగా కరిగిపోయేది కదా. స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన కడాయి అయితే పెట్టుకోవాలండి. ఈ మిల్క్ అనేది మనకి చిన్నగా మంటలోనే ఉడికించుకోవాలండి. మిల్క్ని చూడండి, ఆల్రెడీ పాలు కల్లర్చిన్నాము కదండి. ఇలా కల్లర్చిన పాలని మనం చిన్నగా తిప్పుకున్న తర్వాత కొంచెం గోరువెచ్చవైనాక కలిపి పెట్టిన మిల్క్ ప్రోడక్ట్ని ఈ విధంగా వేసుకోవాలండి. లిక్విడ్ని మంట అనేది ఎంత చిన్నగా పెడితే పర్ఫెక్ట్గా అంత చక్కగా వచ్చేస్తుందండి స్వీట్ అనేది. ఇన్స్టెంట్గా చేసుకునే స్వీట్ మాత్రం చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. చూడండి, నేనైతే మంట సిమ్ములో పెట్టేసుకొని చక్కగా ఈ విధంగా గరిటె తిప్పకుండా తిప్పేసుకుంటున్నానండి. గరిటె మాత్రం తీయకూడదండి, చిన్నగా ఈ విధంగా తిప్పుకోవాలి ఓపికతో. అప్పుడే స్వీట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, నోట్లు వేసుకుంటే వెన్న కంటే ఫాస్ట్ కరిగిపోతుంది, మాటల్లో కాదండి, తింటే టేస్ట్ తెలుస్తుంది ఫ్రెండ్స్. తప్పనిసరిగా మీరు ట్రై చేయండి. మనం 4 మూలలు ఉన్న ఒక డబ్బా బాక్స్లో అయితే వేసేసుకుంటున్నానండి. కావాలంటే రౌండ్ బాక్స్లో కూడా వేసుకోండి. చూడండి, ఇంత ఈజీగా ఇంట్లో ఇంత త్వరగా అవుతుంది అనుకోలే ఫ్రెండ్స్. పక్కింటి ఆంటీ చెప్పారనేసి నేనైతే ఇంట్లో ఈరోజు ట్రై చేశాను. పర్ఫెక్ట్గా వచ్చింది ఫ్రెండ్స్. తప్పనిసరిగా మీరు ట్రై చేయండి. చూడండి, నేను కాచి చల్లార్చిన నెయ్యి మాత్రం 4 స్పూన్లు వేసుకొని అది పక్కకు పెట్టానండి ఒక 5 నిమిషాలు. సన్నగా తరిగిన ఎండు కొబ్బరిని ఈ విధంగా చూడండి నెయ్యిలో కానీ వేపొద్దు, నార్మల్గా వేపొద్దండి. పచ్చి కొబ్బరిని ఈ సైజుల్లో కట్ చేసేసుకొని తురిమే మనకి ఇంట్లో ఓపిక ఉంటే తురుముకోండి ఫ్రెండ్స్. ఇంకా తురుముతే చాలా ఈజీగా ఉంటుంది. నాకు కాస్త చేయి నొప్పి ఉంది అనేసి మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, మరి మిక్సీ జార్లో వేసేసుకొని మనం చక్కగా ఈ విధంగా మిక్సీలో పొడి చేసుకోవాలండి. ఈ ఎండు కొబ్బరి తురుముని చిక్కగా ఈ విధంగా చేసుకుంటే స్వీట్ పైన చల్లేసుకుంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. చూడండి, మరి అయిపోయిందండి. స్వీట్ అయితే కంప్లీట్గా అయిపోయింది. చక్కగా ఒక ఖాళీ ప్లేట్ తీసుకొని చూడండి అయిందా లేదని ఒకసారి వేళ్ళు పెట్టి ఇలా ఒత్తి చూడండి. చిన్నగా మనకి ఇరగకుండా బాక్స్ని ఈ విధంగా చిన్నగా తీసుకోవాలండి. ఇలా చూడండి, టక్కున మాత్రం వచ్చేస్తుందండి. వస్తుందా రాదని నాకు లోపల భయమేస్తుంది. ఆంటీ చెప్పినట్టే పర్ఫెక్ట్గా వచ్చేసేది ఫ్రెండ్స్. చూడండి, చక్కగా ఈ విధంగా 4 మూలల స్వీట్ అయితే వచ్చింది. నేనైతే ఒక చాక్ తీసుకొని సన్నగా కావాల్సినంత పీసులు కట్ చేసుకుంటున్నానండి. మీకు కావాలంటే చిన్నగైనా కట్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను కాస్త కొంచెం పెద్దగా కట్ చేసుకున్నాను. ఇలాంటి స్వీటు ఇన్స్టెంట్గా ఇంట్లో 5 నిమిషాల్లో చేసుకోవచ్చండి. బ్యాచిలర్స్ అయినా పిల్లలైనా నేర్చుకునే వాళ్ళైనా ఈజీగా ఇంట్లో ఈ విధంగా పర్ఫెక్ట్గా నేర్చుకున్నారనుకో ఈజీగా మనం ఇంట్లో స్వీట్ తయారు చేసుకొని తినొచ్చండి. రెస్టారెంట్ స్టైల్లో స్వీట్ అయితే ఇంట్లో తయారు చేశానండి. ఆంటీ గారు చెప్పినట్టు పర్ఫెక్ట్గా వచ్చింది. అదే కొబ్బరి తీరుని ఈ స్వీటుని వెనకాల ముందు వైపు ముంచేయాలండి. ఇలా చూడండి, మరి వేడి వేడిగా చల్లారిన తర్వాత ఈ విధంగా తిన్నామనుకో సూపర్ టేస్ట్ ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు లేటు, మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చూడండి, ఈజీగా చేసుకునే రెసిపీ మాత్రం ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు కంగారు పడకుండా ఇలా ఓసారి చేసుకున్నారనుకో చాలా బాగుంటుందండి. మన డబ్బులు ఖతం అయిపోవు, ఇంట్లో ఈజీగా చేయొచ్చు. ఇంకెందుకు లేట్ ఫ్రెండ్స్, మీరు ట్రై చేయండి.